హైవ్యూస్ సైన్స్ బాగా వచ్చింది. వీళ్ళు చేసే కొన్ని ప్రయోగాలు ఎలా ఉంటాయంటే అవి చూడటానికి కూడా మహా అద్భుతం చేశారనిపించింది. ఇంకొన్ని ఇదేంట్రా సైన్స్ని ఎంత మిస్యూజ్ చేశారనిపించింది. ఇదే సైన్సు పూర్వకాలంలో ఉన్నప్పుడు మంత్రతంత్రాలు అన్నట్టు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను? మమతా పాఠక్ వయసు వచ్చి 64 సంవత్సరాలు. ఈమె భర్త పేరు డాక్టర్ నీరజ్ పాఠక్. ఈమెకి సైకలాజికల్ కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక బిడ్డ ఉన్నారు. 2021లో వీళ్ళ హస్బెండ్ కరెంట్ షాక్ గురై చనిపోయాడు. దెన్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తున్న మూమెంట్లో అది షాక్ గురై చనిపోవటం కాదు, అతను ఒక మనిషి చంపితే చనిపోయాడని చెప్పేసి అర్థమైపోయింది. ఛత్తర్పూర్ కోర్టులో ఈమెకు సంబంధించేసి ఏమని తేలింది, తప్పు చేసిందని తేలింది. అది ఛత్తర్పూర్ జగదల్పూర్ కోర్టులో తేలింది, మధ్యప్రదేశ్లో. దెన్ 2022లో ఆమెకి జీవిత కలప శిక్ష, దాన్ని ఏమంటారు, జీవిత ఖైదా, యావజ్జీవ శిక్ష అది వేశారు. ఆ సమయంలో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఏమనంటే ఒక మనిషికి కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా ఉంటుంది, ఒక మనిషికి ఎవరన్నా కరెంట్ షాక్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయింది. దెన్ లోయర్ కోర్టు వాళ్ళు షాక్ అనమాట, ఏంటి అసలు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం ఏంటని. దెన్ ఫోరెన్సిక్ వాళ్ళని అడిగారు, ఏంటయ్యా ఇదంతా చెప్తుందని. ఆమె చెప్తుంది నిజమే, కానీ ఒక చోట కదా అతనికి షాక్ తగిలింది, బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో షాక్ పెట్టి చివరికి కార్డియాక్ అరెస్ట్ ఆమెను చనిపోయాడు, పక్క ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఇదని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఎవరంటే ఈమె అని చెప్పేసి అర్థమే జీవితకైతే విధించారు. దాన్ని ఇప్పుడు ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టుకి అప్పీల్ చేసుకుంది, పైకోర్టు కదా అప్పీల్ చేసుకుంది. ఈరోజు కోర్టులో జడ్జిలు వాళ్ళ ముందు ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీ వేలో సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంది. వాళ్ళు అడిగారు, ఏమ్మా నువ్వు కెమిస్ట్రీ లెక్చరరా? అవును సార్, ఐఎమ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అంటూ ఇక తనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాల్ని మొత్తం టాలెంట్ మొత్తం చూపించేస్తుంది. అగైన్ రిపోర్ట్స్ మొత్తం చూశారు, ఎక్కడ కూడా అది యాక్సిడెంటల్గా చనిపోయినట్టుగా లేదు, ఇంత డీటెయిల్గా ఉన్నాయి. నువ్వేదో చెప్పేవదని చెప్పేసి సైన్స్ మొత్తం నేను చెక్ చేసుకుంటూ కూర్చోవాలా, ఛాన్సే లేదు. వాంటెడ్గా నువ్వు నీ భర్తను చంపావు, ఎందుకు చంపావు ఏంటి అని చెప్పేసి అడిగారు. లేదు నేను చంపలేదంటే నేను చంపలేదు, అతను యాక్సిడెంటల్గానే చనిపోయాడు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నాకెందుకో మొన్న ఒక సినిమా చూశానండి, వెబ్ సిరీస్ కరెక్ట్గా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు పేరు, నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది. అందులో మనకి వెబ్ సిరీస్ చూస్తూ ఉంటే చాలా వరకు వాళ్ళ పిల్లోడు చంపడం అనిపిస్తూ ఉండింది, పిల్లోడు పాప వాళ్ళ కూతురు చంపేది అనిపిస్తూ ఉండింది. చంపింది భర్త, భార్య మీద వేసుకుంది. ఈ భార్యకు వచ్చేసి క్యాన్సర్ అనమాట, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంటుంది. బట్ క్యాన్సర్ అని చెప్పి ముందుగానే రివీల్ చేస్తే ఈ మీద మర్డర్ ఈ మీద వేసుకుందని చెప్పేసి అంటారని, దెన్ వాళ్ళ హస్బెండే ఈమె ఇద్దరి మధ్య సాగాలన్నట్టు చివరిదాకా పట్టుకొచ్చి దెన్ ఫైనల్లీ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పాపని కాపాడుకునేది. ఈ మీద శిక్ష పడ్డా సరే క్యాన్సర్ కాబట్టి ట్రీట్మెంట్ అందుతూ ఆసుపత్రిలో ఉండేది. ఇది ఆ కేసు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ మమతా పాఠక్ విషయంలో కూడా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి ఆమె కొడుకు ఆమె భర్తను చంపున్నప్పుడు ఇప్పుడు అతని మీదకి వెళ్ళిపోతే లేనిపోయిన ఇబ్బంది వచ్చిందని. దెన్ మెంటల్ ఇంబ్యాలెన్స్ అన్నా కానీ ఇంట్లో ఉంచరు కదా, ఇంకా ఇటువంటి ఇష్యూస్ అన్నప్పుడు తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టేస్తారు. అప్పుడు ఇంక ఒంటరిగానే బతకాలి. ఇప్పుడు ఒకవేళ ఈమె కనుక ఆ మర్డర్ అటెంప్ట్ అన్నది అది మర్డర్ కాదు యాక్సిడెంట్ అని చెప్పేసి ఈమె మీద వేసుకుంది అనుకుందాం, అది పిల్లడి తెలియదు నాదే మొత్తం చెప్పి అనుకుందాం. అండ్ ఈమె ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మొత్తం పూర్తిగా ఈమె మర్డర్ చేసిందిరా బాబు, అందుకే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందిరా బాబు అన్నట్టు కనుక వాళ్ళకి అనిపిస్తే ఈమెదే తప్పు అంటారు. దెన్ వాళ్ళ బాబుకి వచ్చేసింటి అందరూ ఆసుపత్రిలో అడ్మిట్ చేయకుండా వీళ్ళకంటూ డబ్బు కనుక ఉన్నట్టయితే ఇంటి దగ్గరే స్పెషల్ కేరో లేదన్నప్పుడు వేరే వాళ్ళని పెట్టేసి ఇది చేస్తారు. సో ఫైనల్లీ తన బెడ్ కోసం ఈమె చేసిందా లేదు ఈమె వాళ్ళ హస్బెండ్ చనిపోయిందా, నాకు ఇదే అర్థం కావట్లేదు. మధ్యప్రదేశ్ కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు, అండ్ ఈ కేసు కూడా ఫాలోఅప్ చేయలేదు ఇంతకుముందు కూడా. బట్ ఇప్పుడు నేను చెక్ చేసి నాకు అనిపించింది కదా, రీసెంట్ టైమ్స్లో ఆడవాళ్ళు కొంతమంది చంపుతున్న మాట నిజాలే కానీ ఇంకొంతమంది మాత్రం వాళ్ళ బిడ్డలు చేసిందో వాళ్ళ భర్తలు చేసిందో వీళ్ళ మీద వేసుకుంటున్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ భర్త కాబట్టి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఈమె ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మొత్తం చూస్తుంటే ఈమె చంపినట్టుగానే ఉంది. బట్
ఈమె అంత దారుణంగా చంపేంత ఇది నాకు ఎందుకు అనిపించట్లేదు. మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళ కొడుకే ఆ భర్తను చంపడం నాకైతే అనిపిస్తా ఉంది.